హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో షిరిడి వ్లాగ్ చేద్దాం రండి. మేము పూణే నుంచి షిరిడీకి కార్లో వెళ్ళాము. ఎర్లీ మార్నింగ్ 6:30కి స్టార్ట్ అయ్యాము. 4 hours టైం పడుతుంది. బ్రేక్ఫాస్ట్కి స్మైల్ స్టోన్ దగ్గర ఆగాము. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ టేస్ట్ ఓకేగా ఉంది. ఇప్పుడు షిరిడీకి రీచ్ అయ్యి మేమైతే దర్శనానికి వెళ్ళాము. దర్శనం చాలా బాగైంది. ఇంకా ప్రసాదం తీసుకొని బయట వచ్చాము. దర్శనం అయ్యాక శ్రీ సాయి ప్రసాద్ ఆలయాకి వెళ్ళాము. ఇక్కడ టోకన్స్ అయితే తీసుకోవాలి. ఇక్కడ ఫ్రీ ప్రసాద్ కౌంటర్ ఇంకా స్పెషల్ ప్రసాద్ కౌంటర్ అని 2 ఉంటాయి. స్పెషల్ ప్రసాద్ కౌంటర్లో పే చేసి తీసుకోవాలి. పర్ హెడ్ 50 రూపీస్, కిడ్స్కి అయితే 30 రూపీస్. మేము స్పెషల్ టికెట్ తీసుకున్నాము. ఇక్కడైతే బఫే ఉంది. ఫస్ట్ ఒక స్వీట్ ఐటమ్, ఒక అప్పడం, చపాతీ, 2 వెరైటీస్ కర్రీస్ ఉన్నాయి. ఇంకా రైస్, సాంబార్, కర్డ్, పప్పుల పొడి ఉన్నింది. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నింది. బయట రాగానే పాన్స్ ఉన్నాయి. ఇక్కడ చూసారుగా ఎన్ని వెరైటీస్ ఆఫ్ పాన్స్ ఉన్నాయో. ఇక బయటకు రాగానే షాపింగ్ ఉంటుంది. మీరు షాపింగ్ చేయాలి అంటే టెంపుల్ దగ్గర కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది. సాయి ప్రసాద్ ఆలయం ముందర షాప్స్ ఉంటాయి. ఇక్కడ కొంచెం చీప్ అండ్ బెస్ట్. పిల్లలకైతే ఆడుకునేకి చాలా వెరైటీస్ ఆఫ్ టాయ్స్ ఉన్నాయి. ప్రైస్ కూడా బయట కంపేర్ చేస్తే చాలా తక్కువ. హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా చీప్ అనిపించింది. 150 రూపీస్, 200 రూపీస్ అలానే ఉన్నాయి. మనం బార్గెన్ చేస్తే వాళ్ళు ప్రైస్ తగ్గిస్తున్నారు. షాపింగ్ అయిన తర్వాత శనిసింగనాపూర్కి వెళ్ళాము. ప్లేస్ అయితే చాలా బాగుంది. ఒక 1/2 అవర్లో దర్శనం అయిపోయింది. ఇంకా ఇంటికి స్టార్ట్ అయ్యాము. ఇంటికి వచ్చేసరికి 9:30 అయ్యింది.